హైదరాబాద్ మాదాపూర్ అంజయ్య నగర్ లో భవనం కూలింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, భవనం కూలిన ఘటనకు సంబంధించి సమాచారం ఏంటి? మాదాపూర్ లోని అంజయ్య నగర్ లో ఒకేసారి భవనం కుప్పకూలడం జరిగింది. ఈ భవనానికి సంబంధించి ఇది నిర్మాణం సంబంధించి కూడా సరిగా లేదని చెప్పి కూడా స్థానికులు అయితే ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. వెంటనే సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. కానీ ఆ భవన నిర్మాణం అంటే నిర్మాణం కొనసాగుతుందని చెప్పి మొత్తం అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. దీంట్లో భవన నిర్మాణానికి సంబంధించి అక్కడ దగ్గర అంటే నాలలో ఆనుకొని ఇది తక్కువ స్థలంలోనే 7 అంతస్తుల భవనం నిర్మించినట్లయితే అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఒకేసారి కుప్పకూలడంతో కూడా అక్కడ దాంట్లో మరి ఎవరైనా ఉన్నారా లేదనేది ఒక సమాచారం అయితే తెలియాల్సింది. ప్రస్తుతం దాంతో ఒక 3 చిక్కున్నట్లయితే స్థానికుల సమాచారం మేరకైతే అధికారులు అయితే అక్కడ గాలింపు సంబంధించి కూడా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం యజమాని తర్వాత బిల్డర్ సంబంధించి కూడా ఇది తక్కువ స్థలంలోనే కట్టడంతో కూడా వాటిని నిర్మాణం సమయంలో కూడా వాటిని నియమ నిబంధనలు పాటించకుండా ఒకేసారి ఈ విధంగా పెద్ద ఎత్తున భవనం నిర్మించడంతోనే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పి కూడా స్థానికులు అయితే ఆరోపణ చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందనే దీంట్లో పూర్తిగా భవనం కూలిపోవడంతో దాంట్లో కొంతవరకు అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఒక హాస్టల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అంటే సమాచారం అందుకున్న మరి అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. దాంట్లో మరి ఎవరున్నారు తర్వాత అనేది కూడా పూర్తిగా తెలియదు. కేవలం నిర్మాణం మాత్రమే ఉన్నారని చెప్పి కూడా అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. కాబట్టి దాంట్లో మనుషులు ఉన్నారా లేదనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత చేసి రావాల్సిన అవసరం ఉంది. నిర్మాణ భవనంలో కూలిన పక్కనే ఉన్న అంటే వైట్ ఫీల్డ్ లో ఉన్న మరొక అపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇది శకరాలు అయితే దాని మీద పడినట్లయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కానీ ఆ భవనం పూర్తి స్థాయిలో ఇప్పుడు కూలిపోయిన భవనం కూడా పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. మరి అక్కడున్న స్థానికంగా ఉన్న వారందరైతే ఈ భవనం ఒకేసారి కూలిపోవడంతో అయితే పరుగులు తీసి అక్కడ నుంచి పరుగులు తీసిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం ఘటన పైన ఘటన స్థలాల్లో అధికారులు చేరుకొని తర్వాత ఈ భవనం ఏ విధంగా కూలిపోయింది, తర్వాత భవనం సంబంధించి అనుమతులు ఏ విధంగా ఉన్నాయా లేవా, తర్వాత అనుమతి తీసుకున్న దానికంటే పక్కల అంటే ఇంకా వేరే విధంగా ఏమైనా కట్టారన్న కోణంలో కూడా అధికారులు ప్రస్తుతం దర్యాప్తుతో పాటు అక్కడ ఉన్న సమాచారం వివరాల ఆధారంగా కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మరి ఆ భవనంలో ఎవరున్నారన్న దానికి ఒక స్పష్టత ఇచ్చినట్లయితే తర్వాత దర్యాప్తు అధికారులు అయితే వేగవంతం చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్. లెఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తారు లేదు పక్కన లెఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తారు లేదు పక్కన లెఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తారు లేదు పక్కన లెఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తారు లేదు పక్కన
అది లెఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తలేదు లేదు పక్కన అపార్ట్మెంట్ అలా అయిందా అది కట్టింది మొత్తం అది లెఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తలేదు లేదు పక్కన అపార్ట్మెంట్ అలా అయిందా హైదరాబాద్ మాదాపూర్ అంజయ్ నగర్లో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. కూలిన భవనంలో 3 వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనున్న అపార్ట్మెంట్పై పడటంతో భయంతో పక్కనున్న హాస్టల్ నుంచి కొందరు వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. నాలాను ఆనుకుని 50 గజాల స్థలంలో భవనాన్ని నిర్మించినట్లు సమాచారం. అది కట్టింది మొత్తం హైదరాబాద్ మాదాపూర్ అంజయ్ నగర్లో ఓ భవనం కుప్పకూలింది. కూలిన భవనంలో 3 వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనున్న అపార్ట్మెంట్పై పడడంతో భయంతో పక్కనున్న హాస్టల్ నుంచి కొందరు వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. నాలాను ఆనుకుని 50 గజాల స్థలంలో భవనాన్ని నిర్మించినట్లు సమాచారం. అది కట్టింది మొత్తం అది లెఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తలేదు లేదు పక్కన అపార్ట్మెంట్ అలా అయిందా హైదరాబాద్ మాదాపూర్ అంజయ్ నగర్లో ఓ భవనం కుప్పకూలింది. కూలిన భవనంలో 3 వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనున్న అపార్ట్మెంట్పై పడటంతో భయంతో పక్కనున్న హాస్టల్ నుంచి కొందరు వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. నాలాను ఆనుకుని 50 గజాల స్థలంలో భవనాన్ని నిర్మించినట్లు సమాచారం. అలా అయిందా